నిన్న ఉగాది నాడు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు సన్నబియ్యం పథకం, ఉచిత సన్నబియ్య పథకం అని రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినారు. ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు పేదలకు సన్న బియ్యం అంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ బియ్యము కేంద్ర ప్రభుత్వం నుంచే ప్రొక్యూర్ అవుతున్నాయి. అది ప్రజలు చెప్పండి. మోదీ గారి బొమ్మ లేకుండా మీరు మా పని చేసే ఎట్లా? మీరు సన్న బియ్యం ఇచ్చినా, బాస్మతి బియ్యం ఇచ్చినా, రేపు మళ్ళీ మీరు ఎఫ్సీఏ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయాలి. ఈ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవుతుంది. ఒక్క పైసా కూడా రేషన్ షాపులకు బకాయి పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వం సన్న రైస్ ఇచ్చినా ఏది ఇచ్చినా మీరు దాన్ని వెల్కమ్ చేస్తూ మోదీ గారి బొమ్మ పెట్టమని చెప్పి ప్రభుత్వం. ఓకే, అంటే 10,000 కోట్లు మీరు ఇస్తున్నారా? మేము ఎఫ్సిఐ నుంచి ఎంతైతే ప్రొక్యూర్మెంట్ అవుతుందో ఆ ఎఫ్సిఐ సంబంధించినటువంటి ఒక్కొక్క పైసా, ఈవెన్ బోరీ సంచులతో దాని దబడంతో కట్టేటటువంటి అవన్నీ కూడా మొత్తం ఎఫ్సిఐ ప్రొక్యూర్మెంట్ రీఇంబర్స్మెంట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికలని చెప్తున్నారు. ఒక సీటు మీరు పోటీ చేస్తారా లేకపోతే ఎట్లా సార్? ఇప్పుడు మా బీజేపీ మీటింగ్ నడుస్తూ ఉంది. ఆ మీటింగ్ అయితే నిర్ణయం తీసుకుంటాము. మేము మస్లిస్కి అయితే దాన్ని యునానిమస్ చేసే పరిస్థితి లేదు. మేము తప్పకుండా దాని మీద ఆలోచించి, ఇప్పుడు నిర్ణయం కాలేదు అఫీషియల్గా అయినప్పుడు ప్రకటిస్తాం. ఓకే, ఇప్పుడు ఎన్నికల తర్వాత బీజేపీ కొంచెం స్లో తగ్గిందా అంటే ఏం చెప్తారు? ఏం సరే స్లో తగ్గలేదు. మేమంతా ఇప్పుడు మా ఒక కొత్త అధ్యక్షులు నియమిత అయ్యారు. ఆ అధ్యక్షులంతా కూడా ఇప్పుడే కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు. కొద్దిగా ఇంకా వాళ్ళు పార్టీ ఒక సంస్థాగత నిర్మాణాలు ఉన్నారు. ఆఫీస్ బేస్ చేసుకోవడంలో, ఎగ్జిక్యూటివ్ చేసుకోవడంలో. కాబట్టి పార్టీ ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితి స్లో కానే కాదు. పార్టీ దూకుడు పెరుగుతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం దిశలోనే మేము పనిచేస్తాం. ఓకే, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ అయిన తీరు ఎట్లా అనిపించింది? ఏంటి బడ్జెట్ బాగుందా? నేనేమంటున్నానంటే ఈ బడ్జెట్ అనేది చాలా ఒక దాని ఏమంటారు అలంకృతమైన బడ్జెట్. దీంట్లో ఎవ్వరికీ లాభం లేదు. ఇది అప్పులు పెంచేటటువంటి బడ్జెట్లే కానీ ప్రజలకు ఎక్కడ కూడా లాభం వచ్చే బడ్జెట్ కాదు. రెండోది, ఈ ఒక బడ్జెట్ ద్వారా ఏ వర్గానికి కూడా వీళ్ళు సాటిస్ఫై చేయలేరు. నిజంగా కూడా ఈరోజు ఎడ్యుకేషను, హెల్త్, అగ్రికల్చరు, ఈ కోర్ సెక్టార్స్, దీనికి ప్రయారిటీస్ ఇవ్వకుండా వేరే సెక్టార్స్కు ప్రయారిటీస్ ఇచ్చి ఈరోజు వీళ్ళు చేసినటువంటి బడ్జెట్లో పూర్ మ్యాన్కు నష్టం జరుగుతుంది ఈ బడ్జెట్ ద్వారా అని చెప్పి భావిస్తాను. డీలిమిటేషన్ భాగంగా స్టాలిన్ అధ్యక్షతన ఇటు కేటీఆర్, రేవంత్ రెడ్డి కలిశారంటే ఏం చెప్తారు? కలిశారు. డీలిమిటేషన్ వల్లే కాదు, వాళ్ళు బీజేపీని పెరగకుండా చేయాలని, బీజేపీని అధికారం రాకుండా చేయాలని వాళ్ళిద్దరు ద్వంద్వే. వాళ్ళిద్దరు కూడా కలిసి ఉంటారు. వాళ్ళిద్దరు ఒకటే, సేమ్ డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ సేమ్ కాయిన్ అంటున్నాం మేము. వాళ్ళిద్దరు కూడా ఏ టీం బి టీము. వాళ్ళు మమ్మల్ని రాకుండా చేసే ప్రయత్నంలో వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళిద్దరు సరే నిజంగా కాదనుకోండి, ఎందుకు పోయింది బీఆర్ఎస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ పోయేది లేకుండా వాళ్ళని పిలిచారు, మీరు రావంటే అయిపోయా బాయ్కాట్ చేయొచ్చు. కానీ లేదు అట్లా. వీళ్ళు ఏంటంటే బీజేపీని ఎదుర్కోవడానికి అందరూ ఒకటి. కాబట్టి దాంట్లో సందేహం లేదు. తెలంగాణ ప్రజల గురించి ఒకటే చెప్తా ఉన్నాను, వీళ్ళిద్దరు కూడా, ఆయన అప్పులే ల్యాండ్ అమ్ముకున్నాడు, ఈయన అప్పులే అదే ల్యాండ్ అమ్ముకుంటున్నాడు. అదేవిధంగా కాకపోతే ఆయన సిటీ అవతల అమ్ముకున్నాడు, ఈ సిటీ లోపల అమ్ముకుంటున్నాడు. అంతే డిఫరెన్స్. మీకు అమ్ముడుపోయే తెలంగాణ కావాలా, వ్యక్తులు కావాలా? తెలంగాణ అమ్ముకునే వ్యక్తులు కావాలా, లేకుంటే తెలంగాణ రక్షించే వ్యక్తులు కావాలనేది రేపు తెలంగాణ ప్రజలు నిశ్చయించారు. రేవంత్, కేటీఆర్ మధ్య డీకే శివకుమార్ సైద్దా కుదిరించారంటే ఏం చెప్తారు? అసెంబ్లీలో ఏంటంటే మీ మీద కక్షపూరితమై ఉంటే నా ముఖ్యమంత్రి అధికారాన్ని వినియోగించి మిమ్మల్ని జైలు పాలు చేసేవని చెప్పి సీఎం అన్నారు. ఇప్పుడు డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ, నేను దాని విషయంలో పోదలుచుకోలేదు. అంటే స్పెక్యులేషన్స్. ఏదైనప్పుడు కూడా రాజకీయపరమైనటువంటి ఒక ఆలోచన చేస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు బీజేపీకి వ్యతిరేకము, సైద్ధాంతికంగా వ్యతిరేకము, రాజకీయంగా వ్యతిరేకము. కాబట్టి ఇద్దరు కూడా బీజేపీని పెరగొద్దని చూస్తారు. కాబట్టి ఇద్దరు ఒకటి బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే అటు ఎన్నికల్లో ఏంటంటే ఈ ఫార్ములా రేస్ అన్నారు, కాళేశ్వరం అన్నారు, 1,00,000 కోట్లు అన్నారు. ఇప్పుడు దాని మీద ఎటువంటి చర్చ లేని పరిస్థితి. వాళ్ళు మొత్తం వీళ్ళు కుమ్మకయ్యారు కదా. ఆయన కొట్టినట్టు చేస్తాడు, ఈయన ఏడ్చినట్టు చేస్తాడు, అంతవరకు డిఫరెన్స్ ఏమిటంటే అసలు షాడో బాక్సింగ్. వీళ్ళిద్దరిది షాడో బాక్సింగ్. అంటే షాడో బాక్సింగ్తో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం వైఫల్యాలు వస్తాయో వాళ్ళని దారి మళ్లించడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి వారు ఇవన్నీ తీసుకొస్తున్నారు. వీళ్ళు కూడా ఏంటంటే ఏదో కొట్లాటం చేస్తాం, మమ్మల్ని ఏం చేయకండి అని వీళ్ళు కూడా రాజీ పడ్డారు. ఇది స్పష్టమైనటువంటి విషయాలు ఒకటి. ఓకే, వాళ్ళేమో ఈ ఫార్ములా రేస్ నిర్వహించారు, వీళ్ళేమో అందాల పోటీలు నిర్వహించే అవకాశం ఉందని చెప్తున్నారు. అందాల పోటీలు ఎట్లా చూస్తారు? అందాల పోటీ అనేది భారతీయ జనతా పార్టీ గతం నుంచి కూడా అధికారమైనటువంటి ఒక పద్ధతిలో మీరు చేస్తే దాన్ని అపోజ్ చేస్తుంది.
ఏదో ప్రైవేట్ ఎన్జిఓలు వాళ్ళు చేస్తున్నారు వేరే మాట. కానీ ప్రభుత్వం అందాల పోటీ పెట్టేసి ఏదో బ్రాండ్ ఇమేజ్ పెంచాలని చేస్తుందంటే డబ్బులు లేదు అనగా కూడా దీనికి 100 కోట్ల పైగా ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా చాలా కథనాలు వచ్చినాయి. ఇప్పటికే అప్పుల్లో ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని ఇంకా 100 కోట్లు అందాల పోటీకి పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు చాలామంది పేదవాళ్ళు ఈరోజు బట్టలు లేకుండా బయట తిరుగుతున్నారు. వాళ్ళకేదైనా ఆదుకోండి మీరు. అంతేగాని అందాల పోటీకి పెడితే మీ రాష్ట్రం ఉద్ధరిస్తుందా? అది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు బండి సంజయ్ కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు కరెక్టే అంటారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దొంగ మిషన్ల ద్వారా నోట్లు ప్రచురించి ఎన్నికలకు ఖర్చు చేశారని చెప్పేసి మీరు ఆరోపణలు చేశారు. ఆధారాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? బండి సంజయ్ గారిని అడగలేదు. బండి సంజయ్ గారిని అడగాలి. ఎందుకంటే వారు చేసినటువంటి ఒక చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. అండ్ డెఫినెట్గా అన్ని ఆధారాలతోనే ఉంటేనే మాట్లాడతాడు, లేకుండా మాట్లాడు. ఓకే, ఏంటి సార్ బీజేపీ అధ్యక్ష రేసులో ఎవరున్నారు ఏంటి? పండగ తర్వాత అధ్యక్ష నియామకం చేపట్టే అవకాశం ఉందా? తెర మీద మీ పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి. మీరేమో రేసులో ఉన్నారా? నేను రేసులో ఉన్నాను. అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే అధ్యక్షులు అవుతారు. ఎవరు కూడా మేము అడిగితే మాకు ఇవ్వటము, మీరు రేసులో ఉన్నామని చెప్పుకుంటే వాళ్ళకి రాదు. అది అధిష్టానం నిర్ణయిస్తుంది. ఎవరిని నిర్ణయించినా వారి యొక్క నేతృత్వంలో పార్టీ ముందుకు పోతారు. అంటే కుల ప్రస్తావన వచ్చిందా అంటారా? ఎందుకంటే మిమ్మల్ని ఏమైనా అంటే అడిగారా? మిమ్మల్ని నేను మమ్మల్ని ఏం అడగలేదు, మేము కూడా ఎవరిని అడగలేదు. వాళ్ళు ఏది నిర్ణయించినా దానికి శిరస వహించి పార్టీకి పనిచేస్తారు. అంటే బీసీలకు ఇచ్చే అవకాశం ఉందా? రెడ్లా లేకపోతే బ్రాహ్మణ లేకపోతే ఎవరికి ఇస్తారు? అది పార్టీని నిర్ణయించారు కదా. ఎవరు ఇచ్చారు అనేది ఇప్పుడు పాలిటిక్స్ అన్న తర్వాత డెఫినెట్గా అనేక కోణాల నుంచి ఆలోచిస్తారు. అది సామాజిక కోణంతో ఆలోచించవచ్చు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితి మీద ఆలోచించవచ్చు. ఏ ఆలోచన ఇచ్చినా పార్టీ అధిష్టానం డెఫినెట్గా తెలంగాణ మంచి కోసమే ఆలోచిస్తుంది. తెలంగాణ బీజేపీ మంచి కోసం ఆలోచిస్తుంది నేను అనుకుంటున్నాను. ఏంటి సార్, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ చంద్రబాబు ఇటువైపు నజరు పెట్టే అవకాశం ఉంది. ఎన్డీఏ ద్వారా ఇక్కడ ఏమైనా పోటీ చేస్తారా మీరు? ఇప్పటికైతే మాకు అటువంటి ఏం సమాచారం లేదు. మేము మాత్రం ఒంటరిగానే పోరాటం చేస్తాం తెలంగాణలో. తెలంగాణలో కేసీఆర్ సైలెంట్ వెనుక ఏమైనా వ్యూహం ఉందంటారా? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఆయన ఎందుకు ఒకరోజు వచ్చి అసెంబ్లీకి మళ్ళీ రాని పరిస్థితి ఏమంటారు? వారు సైలెంట్గా ఉన్నా వైలెంట్గా ఉన్నా ఏం మురిగేది లేదు ఇప్పుడు. ఎందుకంటే బీఆర్ఎస్ని ప్రజలు మర్చిపోతున్నారు. ఆయన సైలెంట్గా ఉంటే ఏంది, వైలెంట్గా ఉంటే ఏంది? ప్రజలు టీఆర్ఎస్ని ఒక గాన్ ఎరా కింద చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అంతా కూడా రాజకీయం అంతగా బీజేపీ కాంగ్రెస్ ఈ రెండింటి మధ్యన ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా రాజకీయాలు వాళ్ళు ఈరోజు అంతరించిపోయినటువంటి పార్టీ. అది ఏదో వాళ్ళు పేపర్ టైగర్లు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, ట్విట్టర్లో మాట్లాడుతుంటారు, కానీ ప్రజల్లో వాళ్ళు లేరు. ప్రజలు వాళ్ళని మర్చిపోయారు. కాబట్టి వాళ్ళు మాట్లాడినా మాట్లాడకుండా ప్రజలు బీజేపీ వైపు ఉన్నారు. బీజేపీ మాట వింటారు, కానీ వాళ్ళు సైలెంట్గా ఉన్నా, వైలెంట్గా ఉన్నా, వోలటైల్గా ఉన్నా, వోకల్గా ఉన్నా ఎవ్వరు కూడా బీఆర్ఎస్ని పట్టించుకునే పరిస్థితి లేదు. తెలంగాణలో బీజేపీ ప్రతిపక్షమా బీఆర్ఎస్ ప్రతిపక్షమా అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్కు ఈరోజు రాజకీయంగా స్థానం లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, కాబట్టి బీజేపీ ప్రతిపక్షం. ఆల్టర్నేట్ ఎవరు? కాంగ్రెస్ ఆల్టర్నేట్ మీరే అంటారా? బీజేపీ మాత్రమే. బీజేపీ ప్రత్యామ్నాయం బీజేపీనే రేపు నెక్స్ట్ ఎలక్షన్ మేము గెలుస్తాము. ఈవెన్ లోకల్ పార్టీస్ కూడా బీజేపీని ఎక్కువ సంఖ్యలో గెలుస్తాము. రేపు మాపు మంత్రివర్గ విస్తరణ అంటున్నారు. కాంగ్రెస్ లో 1 year దాకా వాళ్ళు లాంగ్ చేస్తున్నారు. ఏం చెప్తారని? అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. వాళ్ళ మంత్రివర్గం విస్తరణ కానీ ఎవరిని ఇవ్వాలనేది వాళ్ళ ఇష్టం. అది మనం దాంట్లో అపోజిషన్గా మా రోల్ ఏముంటుందండి.